ఎక్సైజ్ పాలసీ మద్యం పాలసీలు రూపకల్పన తర్వాత అమలు తర్వాత ఇప్పుడు ఢిల్లీతో పాటు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఈడీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇంతగా గత వారంలో మనం చూసుకున్నట్లయితే కవిత ఇంట్లో సోదాలు చేశారు, కవితను అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు చేశారు. దాని తర్వాత వారిని కూడా ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు, ఎవరెవరి మధ్యన లావాదేవీలు జరిగాయి, ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు ఒక చేతి నుంచి ఇంకొక చేతులకు మారాయన్న కోణంలో అయితే ఈడీ అధికారులు తమ దూకుడు పెంచుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. గతంలో ఈ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీలకు అంటే లాభం వచ్చే విధంగా ఈ పాలసీలు రూపకల్పన అయితే జరిగింది. తద్వారానే వీరి దగ్గర నుంచి అంటే సౌత్ గ్రూప్ చెందిన వ్యక్తుల దగ్గర నుంచి ఢిల్లీ గవర్నమెంట్ ముడుపులు తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు. కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకున్నారు. సో ఆ కిక్ బ్యాక్స్ అంతటి కూడా హవాలా రూపంలో ఇతర ఇటు గోవా కావచ్చు, అలాగే పంజాబ్ ఇతర రాష్ట్రాలలో ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే ఆప్ అయితే ఉందో ఆప్ పార్టీ నేతలు ఆ రాష్ట్రాల్లో ఎన్నికల్లో బరిలో నిల్చున్న నేపథ్యంలో వారికి డబ్బులు అందించే విధంగా ఈ కిక్ బ్యాక్స్ అక్కడికి వెళ్ళాయి అంటూ కూడా ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా హైదరాబాద్లో కవితకు సంబంధించి బంధువుల ఇంట్లో సోదాలు అయితే జరుగుతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అక్కడ ముడుపులు ఏదైతే ఇచ్చారో అక్కడ లాభం పొందిందంతా కూడా వీరి ద్వారానే ఇక్కడ హైదరాబాద్లో కొన్ని స్థలాలు కొన్నట్లు, కొన్ని ప్లాట్స్ కొన్నట్లు కూడా ఈ ఈడీ అధికారులు ముఖ్యంగా చెప్తున్నారు. మరి ఇప్పుడు కూడా మాదాపూర్లోని డిఎస్ఆర్ అపార్ట్మెంట్స్లో కూడా ఈ ఈడీ రేట్స్ దొరుకుతున్నాయి. రెండు బృందాలుగా విడిపోయి ఒకవైపు కవిత భర్త అనిల్ కుమార్ ఇంట్లో, అలాగే కవిత ఆడబిడ్డ అయిన అఖిల ఇంట్లో కూడా దాడులు జరుగుతున్నట్లుగా కూడా అర్థమవుతోంది. దీనికి సంబంధించి కూడా ఈ మొత్తంగా ఈ సౌత్ గ్రూప్ చెందిన వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ప్రైవేట్ కంపెనీలుగా వీరు అక్కడికి వచ్చి లాభం పొందారు. సో పొందిన లాభం మొత్తాన్ని ఇటు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ దగ్గర ఉంది అనే కోణంతో అయితే ఈడీ అధికారులు తమ దర్యాప్తుని అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ దర్యాప్తులు జరిగిన తర్వాత ఎంత మేరకు వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు అనే దానికి స్పష్టత రావాల్సింది. గత వారంలో కవిత ఇంట్లో సోదాలు చేసిన సందర్భంలో 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 5 ఫోన్ల కంటే ముందు ఆ కవిత దగ్గర నుంచి 10 ఫోన్లు తీసుకున్నారు. దాని తర్వాత 5 ఫోన్లు తీసుకున్నారు. సో రెండోసారి తీసుకున్న 5 ఫోన్లలో ఆ కవిత స్టాఫ్ సంబంధించి 3 ఫోన్లు, కవిత భర్తది 1 ఫోను, అలాగే కవితకు సంబంధించి 1 ఫోన్, 5 ఫోన్లకు సంబంధించి ఆ డాటాకు సంబంధించి అయితే ఈడీ అధికారులు తమ దూకుడైతే పెంచుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి మిగతా 4 ఫోన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో కవిత మినహాయిస్తే వాళ్ళ నలుగురికి కూడా సమన్లు అయితే జారీ చేశారు. వీళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా పిలిచిన నేపథ్యంలో కవిత భర్త అనిల్ అయితే ఈ విచారణకి అయితే హాజరు కాలేదు. దీని నేపథ్యంలోనే కవిత భర్త ఇంట్లో కూడా సోదాలు అయితే జరుపుతున్నాయి. మరి అక్కడ ఎటువంటి ఆధారాలు దొరుకుతాయి ఈడీ అధికారులకు అనేది చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు కవితకు సంబంధించి ఈరోజు కూడా ఢిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి ఆ రోజ్ అవెన్యూ కార్యాలయం తీసుకొచ్చారు. 7 రోజుల కస్టడీ అయితే ఒకసారి ముగిసిన తర్వాత మరొక 5 రోజులు కస్టడీ పెంచాలంటూ కూడా ఈడీ అధికారులు ఇక్కడ న్యాయమూర్తిని కోరారు. న్యాయమూర్తి మాత్రం 3 రోజుల కస్టడీ అయితే పెంచారు. సో ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామంగా చోటు చేసుకుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కూడా ఈ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కూతురుని కూడా అరెస్ట్ చేసి ముందుకెళ్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు ఇద్దరు కూడా దూకుడుకెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి ఈ దాడులు ఈడీకి సంబంధించి ఈ వ్యక్తులు ఏ విధంగా మిగతా ఈ దేశవ్యాప్తంగా ఉన్న వారికి సంబంధించి కావచ్చు, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ వ్యక్తులు ఈ ఇంట్లో నుంచి సోదాలు చేసి ఎటువంటి డేటాతో అయితే తమ సెర్చ్ ఆపరేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎంత మేరకు ఈ ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీని ఈ కేసుని ఎంత త్వరగా ముగిస్తారో అనేది చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2020-21 ఏడాదిలో తీసుకొచ్చిన ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి దాదాపుగా 2-3 ఏళ్లుగా ఈ 2 దర్యాప్తు సంస్థలు దీనిపైన ఒక కసరత్తులు చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. దాదాపుగా 15 నుంచి 16 మందిని ఈడీ వీళ్ళు ముద్దాయిలుగా చేర్చుకుంటూ వీరందరి దగ్గర కూడా వాంగ్మూలాలు తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. 15వ పేరుగా కవితని తీసుకున్నట్లయితే 16వ పేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని పేరు తీసుకొచ్చి ఇంతమందిని కూడా దర్యాప్తులు చేస్తున్నారు. వీరి దగ్గర నుంచి డాటా తీసుకుంటున్నారు, వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్లో ఆ చాటింగ్ హిస్టరీ కావచ్చు, వాళ్ళ ఫోన్ కాల్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా
మొత్తంగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. మరి ఫైనల్ ఈడీ అధికారులు ఇంత మేరకు తీసుకున్న తర్వాత ఫైనల్గా ఈడీ తమ ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది, ఈ కేసుని ఎంత త్వరగా ముగిస్తారు, ఎన్ని కోట్ల ఇప్పుడు మొదటి నుంచి చెప్తున్నది 100 కోట్లు మాత్రమే ఇటు సౌత్ గ్రూప్ చెందిన వ్యక్తులు ఇటు ఢిల్లీ గవర్నమెంట్కు ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. కానీ 100 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయా, లేకపోతే ఇంకెన్ని వేల కోట్ల లాభం వస్తేనే వీళ్ళు 100 కోట్లు ఇచ్చారని దానికి కూడా ఈడీ అధికారులు ఈ వైపు కూడా కోణంలో ఆలోచిస్తున్నారు. మరి ఎటువైపు వెళ్తుంది, ఎంత మేరకు ఈ కేసుని ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఇప్పుడున్న ఈ కస్టడీలో ఉన్న కవిత కావచ్చు, ఇటున్న అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళిద్దరు కస్టడీ ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు వీళ్ళపైన మేజర్గా యాక్షన్లు ఉంటాయా, లేకపోతే విచారించి వదిలేస్తారా, లేకపోతే బెయిల్ కోసం వీళ్ళైనా నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది అనేది నెక్స్ట్ 26న కవితకు సంబంధించి 28న కేజ్రీవాల్ తర్వాత మనకి పూర్తి అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.